మరి వాళ్ళ రెసిపీ ఆఫ్ ద డే లో 5 రుచికరమైన వంటలతో మన 5 పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. అలాగే మన జడ్జెస్ అందరూ కూడా రెడీగా ఉన్నారు టేస్ట్ చూసేటానికి. సో నువ్వు నేను ఎగ్జైట్ అవ్వకుండా ఉంటే బెటర్, ఎలాగో వాళ్ళు మనకి బెటర్ కదా. ఇక్కడ నుంచి మనం అలా అనుకోవడమే అన్నమాట. సో మొత్తానికి ఫస్ట్ పార్టిసిపెంట్ మీరు పరిచయం చేసుకోండి. మీ పేరు చెప్పండి. నా పేరు జాహ్నవి దేవి. ఏం వంట చేశారు? నేను బఠానీ చాట్ చేశాను. బఠానీ చాట్ ఫస్ట్ రెసిపీ. హే చాట్ లానే ఉంది. చాట్ లాగే ఉంటుంది. అందుకే టేస్ట్ అలాగే ఉంది. నైస్. బాగుంది. వెరీ నైస్. సో జాహ్నవి గారు బాగుందంటండి మీ చాట్. నెక్స్ట్ పార్టిసిపెంట్ అండి, ఇంట్రడ్యూస్ చేసుకోండి. నా పేరు పద్మజ. ఏం వంట చేశారు? నేను మూంగ్ దాల్ కీర్ చేశాను. చక్కగా తెలుగులో చెప్పొచ్చుగా. అది పెసర పాయసం. సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మవారికి నైవేద్యం పెడతాం కదా, అవును. అంత టేస్ట్ వచ్చింది. వావ్, వెరీ నైస్ కాంప్లిమెంట్. అంతే. నెక్స్ట్ పార్టిసిపెంట్ చెప్పండి మీ పేరు. నా పేరు వరలక్ష్మి. ఏం వంట చేశారు? స్టఫ్డ్ కాకరకాయ. స్టఫ్డ్ కాకరకాయ. సో ఓకే, 3 వంటలు టేస్ట్ చూసేశారు. నెక్స్ట్ పార్టిసిపెంట్ మీ పేరండి? నా పేరు దీప్తి అండి. విజయవాడ నుంచి వచ్చాను. ఓకే. ఆలు బ్రెడ్ బుల్లెట్స్ చేశాను. ఆలు బ్రెడ్ బుల్లెట్. yes. అమ్మయ్య, 4 వంటలు అయిపోయాయి. ఇప్పుడు లాస్ట్ పార్టిసిపెంట్. నా పేరు రాజేశ్వరి. నేను పూర్ణం బూరెలు చేసుకొచ్చాను. పూర్ణం బూరెలు. లోపల స్టఫింగ్ శనగపప్పుతోనా లేకపోతే శనగపప్పేనా? సో పూర్ణం బూరెలు కూడా ట్రెడిషనల్ ఐటమ్. సో నైస్. అది కూడా టేస్ట్ చూస్తారు. ఎక్కువ చేస్తారు. యా, ఫెస్టివల్ టైమ్స్ లో ఎక్కువ అమ్మవారికి చేస్తారు. ఎక్కువ ఇష్టం. అమ్మవారికి బాగా ఇష్టం. ఓకే, మరి 5 వంటలు కూడా టేస్ట్ చూడటం అయిపోయిందండి. ఇంకా వాళ్ళు డిసైడ్ అయ్యి చెప్పేస్తారు. మన జడ్జెస్ అందరూ ఇలాగే అన్నారు మరి. సో జడ్జెస్ మీరు జడ్జ్మెంట్ చెప్పేస్తే అక్కడ పాపం మా పార్టిసిపెంట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఇవాళ రెసిపీ ఆఫ్ ద డే. ఫోన్ లేకుండా ఫోన్ వచ్చిందేంటి? ఎందుకంటే అన్ని అవసరం ఉన్నాయి. ఓకే, ఇది కొంచెం అది కొంచెం అని ఆ మైన్యూట్ ప్రాబ్లమ్స్ కూడా మాకు తెలియలేదు. చక్కగా తప్పించేసుకుంటున్నారు ఇద్దరు కూడా. సో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారండి. సో చాట్ దగ్గర నుంచి పాయసం, కాకరకాయ స్టఫ్ చేసింది కూడా చాలా బాగుంది. డీప్ ఫ్రైలో చిన్న చిన్న సైజు కాకరకాయలు అంటే ఈవెన్ సైజ్గా చూసుకొని చేశారు. చాలా బాగుందండి. అంటే సైడ్ డిష్గా కానీ లేకపోతే కొంచెం అంటే డైరెక్ట్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు. సో అలా ఉంది, మంచి టేస్టీగా. తర్వాత బ్రెడ్ ఇది బుల్లెట్స్ కానీ అలాగే పూర్ణం బూరెలు. సో అన్నీ అంటే కొన్ని ట్రెడిషన్ ఉన్నాయి, కొంచెం లేటెస్ట్గా ఉంది, కొంచెం స్నాక్ ఐటెంలో చాట్ టైప్లో, తర్వాత పాయసం. సో అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్గా అంటే కొంచెం బెస్ట్ ఒక పిసరంతా అనుకోండి పెసర పాయసం. పద్మజ గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్ పద్మజ గారు. సో మీదే ఇవాళ రెసిపీ ఆఫ్ ద డే అండి. మీరందరూ ఏం డిసప్పాయింట్ అవ్వద్దండి. మీకు కూడా మంచి మంచి గిఫ్ట్స్ ఉన్నాయండి. సో ముందుగా పద్మజ గారు అయితే వచ్చేసేయండి. సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. అలాగే జాహ్నవి గారు వచ్చేసేయండి. సో మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్. అండ్ నెక్స్ట్ వరలక్ష్మి గారు, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ దీప్తి గారు వచ్చేసేయండి. దీప్తి గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. వెల్కమ్. కంగ్రాచులేషన్స్ దీప్తి గారు. అండ్ ఫైనల్ గా రాజేశ్వరి గారు వచ్చేసేయండి. సో రాజేశ్వరి గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే పెసర పాయసం. పెసర పాయసం తయారీ విధానం ఎలాగో ఒకసారి చూద్దాం. పెసర పాయసం తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో మరి కాస్త నెయ్యి వేసి పెసరపప్పు వేసి వేయించుకోవాలి. మరొక పాన్ లో పాలు పోసి మరిగాక పెసరపప్పు వేసి ఉడికించాలి. దీనిలో బెల్లం తురుము, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. చివరిగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే పెసర పాయసం రెడీ.